ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకొని ప్రార్థిస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ సన్నిధి కాంతి మాతో ఉంచండి నాయన. ఈ సమయంలో నాయన మీ లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులు, సత్యాలు మేము నేర్చుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. అద్భుతమైన మీ సంగతి సందేశములను మీరు మాకు అనుగ్రహించండి. అలాగనే తండ్రి, ఈ సమయంలో ఈ ప్రేమ సందేశాన్ని ఎంతమంది మా సహోదరి సహోదరులు వింటున్నారు ప్రభువా, వారి హృదయములను మీరు తెరవండి నాయన. వారి హృదయములను మీరు తెరిచి మీ వాక్యముతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాకుండా ఉంటే అలాంటి వారిని రక్షణలోకి తీసుకురండి నాయన. సిలువేయబడిన యేసును గుర్చినటువంటి ఈ సంగతులు అనేక మంది తెలుసుకొని విని విశ్వసించడానికి మీ కృపను గ్రహించు. యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రేమ సందేశాన్ని వినేటువంటి శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖనములలో నుండి పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ధూమస్తంభము అరణ్య మార్గము నుండి వచ్చుచున్నటువంటిది ఇది ఏమి అని వ్రాయబడిందండి. ఈ పరమగీతములు అనేటువంటి గ్రంథాన్ని వ్రాసినటువంటి ఆయన మహాజ్ఞాని అనబడినటువంటి సొలొమోను రాశాడు. ఈ సొలొమోను ఈ పరమగీతముల గ్రంథాన్నే కాదు కానీ ప్రసంగ అనే గ్రంథాన్ని, సామెతలు అనేటువంటి గ్రంథాన్ని వ్రాసినాడు. ఈయన దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కారణం ఏంటంటే, దేవుని దగ్గర తన ప్రజలను ఎలాగ పరిపాలన చేయాలో నాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించు ప్రభువా అని దేవుని దగ్గర అడిగితే జ్ఞానంతో పాటు సొలొమోనుకు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క సంఘమును గురించి ఇందులో వ్రాయబడినటువంటి కొన్ని అమూలమైన సంగతులను గురించి మనం నేర్చుకున్నాం. ధూమస్తంభము అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను పగటిలో మేఘస్తంభము, రాత్రులలో అగ్నిస్తంభము కింద వారు ప్రయాణం చేశారు. ప్రభు బిడ్డలారా, అనగా దేవుని యొక్క మహిమతో వారు కప్పబడ్డారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, ధూమస్తంభము అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ధూమస్తంభము అనేటువంటిది ఏమిటి అంటే, మరి ఈ ధూమస్తంభంలోంటి పలు రీతులైనటువంటి గంధవర్గాలన్నీ సువాసన కొడతా ఉన్నాయి, పరిమళ వాసన కొడతా ఉంది ఈ ధూమస్తంభంలో నుంచి. ఎందుకంటే పలు రీతులైనటువంటి సువాసన అనేటువంటిది కనబడతా ఉంది, గంధవర్గాలన్నీ కనబడతా ఉన్నాయి. ఆ తరువాత ఎన్నో విధాలైనటువంటి సువాసనకరమైనటువంటి పదార్థములు నిజంగా ధూమస్తంభములో నుంచి పరిమళిస్తూ అనగా సువాసన కొడుతూ కనబడతా ఉంది. అన్యులు అనేటువంటి వారు ఆశ్చర్యచకితులైపోతాము, ఇదేమి అని ఆశ్చర్యచకితులైపోతా ఉన్నారు. అనగా వారికి అర్థం కావట్లేదు ఇదేమి అనగా పరిమళిస్తూ అనగా సువాసన కొడుతూ పలు రీతులైనటువంటి గంధవర్గాలతో నిజంగా మరి ప్రయాణం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఈ యొక్క ధూమస్తంభం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎలాగూ ఏంటి అంటే మరి అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉంది అని వ్రాయబడింది. కనుక మరి ఇశ్రాయేలు ప్రజలు వారు సముద్రంలోనే వారు బాప్తీసం పొందినారు. మేఘము యొక్క నీడలో వారు బాప్తీసం పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. అందరూ ఆ సముద్రంలోనే బాప్తీసం పొందారు, మేఘంలోనే బాప్తీసం పొందారు. ప్రభు బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయం చేసినారు. ఆ బండలో నుండి వచ్చిన నీటిని వారు త్రాగినారు. వారందరూ నిజంగా ప్రభు బిడ్డలారా పాత నిబంధన సంఘస్థులుగా కనబడతా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మేఘము ఎలాగైతే మేఘము వారి మధ్యలో ఉందో అలాగనే మేఘము మరి వారిని కప్పినట్టుగా కూడా కనబడతా ఉంది. అలాగనే ధూమస్తంభము అనేటువంటిది కూడా మరి మేఘస్తంభములో మిళితమైనట్టుగా కనబడతా ఉంది. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎలాగూ ఏంటంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు 2 రెక్కలతో వారు ఎగురుతూ 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకొని ఆ 2 రెక్కలతో నిజంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు స్తుతి చెల్లిస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు అదిరేను, ఆ మందిరం అంతా ధూమముతో నిండి ఉండెను అని వ్రాయబడింది. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం.
అక్కడ యెషయా అనేటువంటి ఆ మహాభక్తుడు అంటున్నా, అయ్యో నేను అపవిత్రమైన జనుల మధ్యలో నేను ఉన్నాను, అపవిత్రును అంటా ఉన్నాడు. ఆ దేవదూత మరి కారుతో ఒక నిప్పును తీసుకుని వెళ్ళి తన పెదవులకు తాకినప్పుడు, ఇప్పుడు నీవు పవిత్రుడవు, మేము ఎవరిని పంపాలన్నప్పుడు అయ్యా నేనున్నాను నన్ను పంపు అంటా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మందిరం అంతా ధూమముతో నిండిపోయింది. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా 15వ అధ్యాయం 8వ వచనంలో కూడా వ్రాయబడిందండి. అక్కడ మందిరం కనబడతా ఉంది. ఆ మందిరం అంతా కూడా ధూమముతో నిండిపోయినట్టుగా కనబడతా ఉంది. దేవుని యొక్క మరి మహిమతో, అనగా మరి దైవ గ్రంథంలో చెప్పినట్టుగాను మరి మేఘము, తర్వాత ధూమస్తంభము, మహిమ స్తంభం, ఈ మూడు నిజంగా ఏకీభవించినట్టుగా కనబడతా ఉంది. కనుక ఇప్పుడు నిజంగా అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉంది. కనుక ఆ అరణ్య మార్గము కాకుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ ధూమ స్తంభం అనేటువంటిది మరి ఆశ్చర్యచకితులుగా చేస్తూ ఉంది అనేక మందిని. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఇదేమి అని. అనగా ఆశ్చర్యంగా ఉందండి. అరణ్యంలో అనేక మంది రాజులు, అనగా ఎందరో రాజులు, అన్య ప్రజలు అనేక మంది చూస్తే ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. ఇదేమి అంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎందుకంటే పరిమళ వాసన కొడతా ఉంది, సువాసన కొడతా ఉంది. మరి తర్వాత వివిధ వర్తకులు అమ్మేటువంటి గంధవర్గములన్నీ నిజంగా దీనిలో ఈ ధూమస్తంభంలోనే సువాసన కొట్టినట్టుగా కనబడతా ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, పాత నిబంధన సంఘం ఇది కనబడతా ఉంది. క్రొత్త నిబంధనలోనేమో క్రైస్తవ సంఘం. దీనికి అనగా ఛాయగాను కనబడతా ఉంది క్రొత్త నిబంధన సంఘం. అలాగైతే ఇశ్రాయేలు యొక్క ప్రజలను మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చినప్పుడు మోషేని కర్రను చూపించమన్నాడు. 2 పాయలైపోయింది. అయితే క్రొత్త నిబంధన ప్రకారంగా మోషే కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు బిడ్డలారా, నిజంగా మరి అద్భుతాలు చేసేటువంటి యేసు, మనలను నడిపించేటువంటి యేసు పరిశుద్ధాత్ముడే మనకు ముందుగా నడిపిస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందరి నిజంగా ఆశ్చర్యచకితులుగా చేస్తూ ఉందండి ఈ ధూమ స్తంభం అనేటువంటిది. కనుక పరిమళ వాసన కొడతా ఉంది, సువాసన కొడతా ఉంది. వివిధములైనటువంటి గంధవర్గాలన్నీ నిజంగా ఈ యొక్క దీనిలో అనగా ధూమస్తంభంలో కనబడుతూ ఉంటే ఆశ్చర్యచకితులైపోతా ఉన్నారు అనేక మంది. ఇదేమి అని చెప్పుకుంటా ఉన్నారు. దీని యొక్క ప్రయాణం ఎక్కడంటే అరణ్యములో గుండా ప్రయాణం చేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అరణ్యము గుండా ప్రయాణించే లోకరక్షకుడు అయిన యేసు మరి బైబిల్ గ్రంథంలో వ్రాయమైన సత్యమేంటే ఒకానొక సమయంలో ఆయన ఒలివ కొండ దగ్గర నుంచి ఒక గాడిదను ఎక్కి ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేముకు సమీపంగా వచ్చినప్పుడు మరి అనేక మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనులు సంబరపడిపోతూ ఉన్నారు, ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. నిజంగా పట్టణమంతా మరి అల్లకల్లోలంగా కనబడతా ఉన్నాయి. అంటే ఎంతో ఆనందం, సంతోషం. పట్టణం అంతా నిజంగా ఒక రాజును ఊరేగించినట్టుగా, ఇదిగో నీ రాజు నీ ప్రభు అని ఊరేగించినట్టుగా ఊరేగించుకుంటూ తీసుకుని వస్తూ ఉన్నారు యెరూషలేము పట్టణానికి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకని అది చూచినటువంటి వాళ్ళు ఈయన ఎవరో అని ఆశ్చర్యచకితులైపోతా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజంగా ఆ తర్వాత రక్షకుడైనటువంటి యేసు మార్కు సువార్తలో 4వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే ఆయన గలిలయ సముద్రం మీద తుఫాను చెలరేగినప్పుడు అక్కడ మరి గాలి సముద్రం మీద తుఫాను చెలరేగి అలలతో ఆ దోణె కప్పబడినప్పుడు మరి ఆయన వెంటనే లేచి, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా అని కేకలు పెట్టినప్పుడు గాలిని సముద్రం మీద లేచిన ఆ తుఫానును గద్దించాడు. వెంటనే నిమ్మలించింది. కనుక అందరూ ఆశ్చర్యపోతారు, ఈయన ఎవరో అని ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈయన నిజంగా కనబడేటువంటి సముద్రము ఆయన మాటకు లోబడిపోయింది, గాలి ఆయన మాటకు లోబడిపోయింది, సంతరిగిపోయింది అని చెప్పి ఆశ్చర్యంగా చెప్పుకుంటా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమే అలాగుననే అరణ్యములో నుంచి ఈ యొక్క ధూమ స్తంభం అనేటువంటిది ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రము వివిధములైనటువంటి సువర్ణ అనగా గంధవర్గాలతో నిజంగా శ్వాసన కొట్టేటువంటి ఈ ధూమస్తంభము
అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉంటే అనేక మంది ఆశ్చర్యచకితులుగా చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, దీనిలో ఉన్న ఆ యొక్క సంఘం అనేటువంటి పాత నిబంధన గ్రంథంలో కనబడేటువంటి దేవుని ప్రజలు ఇశ్రాయేలు విమోచించబడి వారు కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారండి. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశానికి, వాగ్దానం చేసిన ప్రదేశానికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు 114వ కీర్తనలో చక్కగా పాడుతూ ఆనందిస్తూ దేవుని మహిమపరుస్తూ వ్రాస్తా ఉన్నాడు. కొండలారా మీకేమి సంభవించింది? కొండలంట ఆ కొండలు పొట్టేళ్లలాగా గొంతునేస్తా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి బానిసలుగా బ్రతికినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు నిజంగా వారు విమోచించబడినటువంటి వారై క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా సహోదరి, కనానుకు వారు యాత్రలో ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇప్పుడు దావీదు అంటున్నాడు, కొండలారా మీకేమి సంభవించింది అనగా కొండలు పొట్టేళ్లా గొంతులేస్తున్నాయంట. చిన్న చిన్న గుట్టలు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ గుట్టలంట చిన్న గొర్రె పిల్లలాగా అవి గొంతులేస్తా ఉన్నాయంట. సముద్రం అంట ప్రభు బిడ్డలారా పారిపోతూ ఉందంట. ఆ తర్వాత యోర్దాను నీకేమి సంభవించింది? ఆ యోర్దానుదంట దేవుని ప్రజలు వస్తూ ఉంటే ఇనుకకు పారిపోతూ ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి ఆనందిస్తూ ఉంది. నదులంట సంగీతం పాడుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, ఆ తర్వాత క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, చెట్లు మహా గొప్ప గొప్ప వృక్షాలన్నీ అంట చప్పట్లు కొడతా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఒకనొక సమయంలో రక్షకుడైన యేసు ఆయన గాడిద మీద వచ్చేటప్పుడు శాస్త్రులు పరిచయాలు అంటున్నారు కదా, ఏమయ్యా మీ శిష్యులు ఎందుకు అలాగున కేకలు పెడుతున్నారు అన్నప్పుడు ఆ ప్రభు అంటున్నాడు కదా, ఒకవేళ వారి నోళ్ళు మీరు ముయించే మాట అయితే రాళ్ళు కేకలేయమంటే కేకలాస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ రోజుల్లో సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే లోకంలో అనేక మంది అండి, కొందరు సహోదరులు చప్పట్లు కొట్టడం చాలా చిన్నతనంగా కనబడుతూ ఉంది. నువ్వు చప్పట్లు కొట్టకపోతే వృక్షాలు నిజంగా చప్పట్లు కొడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నాయి. నదులంట గలగల గలగలమనేటువంటి ధ్వనులతో సంగీతం పాడుతూ ఉన్నాయంట. ఓ ప్రభు బిడ్డలారా, నీవు సంగీతం పాడకపోతే నదులే సంగీతం పాత నిబంధన సంఘకాలంలో నిజంగా సంగీతం పాడుతూ ఉన్నాయి. దేవుని ప్రజలు విమోచించబడిన వారై దేవుడు వాగ్దానం చేసినటువంటి కనానుకు ప్రయాణం చేస్తున్నారని ఆనందంతో సంగీతం పాడుతున్నాయట నదులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలేమో పొట్టేళ్లా గంతులేస్తా ఉన్నాయంట. నిజంగా యోర్దాను నిజంగా అరకాలు యాజకుల కాలు తాగ్గానే ఎనికి పరిగెత్తుతా ఉందట, మనిషి పరిగెత్తినట్టుగా యోర్దాను నది. అలాగనే చిన్న చిన్న గుట్టలు, రాళ్ల గుట్టలన్నీ పుట్టి అనగా చిన్న గొర్రె పిల్లలాగా అవి కూడా గొంతులేస్తా ఉన్నాయంట ఆనందంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టికి నిజంగా ఎంత ఆనందమైందో చూడండి. దేవుని ప్రజలు విమోచించబడిన వారై వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రభు బిడ్డలారా, ఆ సృష్టి అంతా తేలి చూస్తూ మహానందంగా సంతోషంగా గొంతులేస్తా ఉందంట. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే దావీదు ఈ 114వ కీర్తనలో స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇది నిజంగా ఈ యొక్క అరణ్య యాత్ర. ఇది అరణ్యములో ఈ ధూమస్తంభము నిజంగా పలు రీతులైనటువంటి గంధవర్గాలు నిజంగా మరి వర్తకులు అమ్మేటువంటి గంధవర్గాలు ఎన్నో రకాలు ఉన్నాయండి. ఆ గంధవర్గాలన్నీ శ్వాసన కొట్టినట్టుగా ప్రభు బిడ్డలారా అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తా ఉంది ధూమస్తంభం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న స్నేహితుడా, నిజమే అరణ్యములో ప్రస్తుత కాలములో కూడా అరణ్యములో ఆ సంఘం ఎలాగై ధూమస్తంభం ప్రయాణం చేస్తుందో ఈ దినాల్లో కూడా క్రైస్తవ సంఘం అనేటువంటిది కూడా ఈ లోకం అనేటువంటి అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగూ ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. పరమగీతములు 2వ అధ్యాయములు 1వ వచనం నుండి, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను, లోయలో పుట్టిన పద్మం వంటి దానని అంటా ఉన్నారు. బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మము ఎలాగైతుందో నేను కూడా అలాగున్నాను అంటా ఉంది. బలర చుట్టూ బలరాకాశ చెట్లు అండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అదేవిధంగా అడవి వృక్షములలో జల్దరు వృక్షము అనగా యాపిల్ చెట్టు ఎలాగైతుందో అరణ్యములో నేను అలాగున్నాను అంటా ఉన్నారు.
నమ్మినటువంటి దేవుని పిల్లలు పుష్పములాగా ఉన్నారు, చుట్టూ బలరాకాశండి. అలాగనే అరణ్యములో ఉన్నట్టే వారి జీవితం. అలాగనే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, లోకమే అరణ్యముగా కనబడుతూ ఉందండి. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం అంటే యాపిల్ చెట్టు అండి. నమ్మినటువంటి పిల్లలు యాపిల్ పండులాగా ఉన్నారు లోకంలో. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, అలాగనే క్రైస్తవ సంఘము కూడా ప్రస్తుతం లోకములో అలాగుందండి. చుట్టూ ఉన్నటువంటి వారు మాత్రము నమ్మనటువంటి విశ్వాసులు నమ్మనటువంటి అన్యులు అనేక మంది కనబడతా ఉన్నారండి. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు రక్షించబడినటువంటి విశ్వాసులు వారి మధ్యలో ఇలాగున కనబడతా ఉన్నారు. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవక్త హెజ్కేలుతో దేవుడు అంటున్నాడు కదా, హెజ్కేలు, నేను నిజంగా బ్రహ్మదండి చెట్లు, ఆ తర్వాత కోరింద చెట్లు, ముళ్ళ పొదలు, గచ్చ పొదల మధ్యకు నేను పంపిస్తున్నాను. మిడినాగు పాములు, ఆ తర్వాత తేళ్ళు, వాటి మధ్యలో నేను పంపుతున్నాను. అయినా వారు వినకపోయినా నా వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితుడా, సహోదరుడా, నిజమేనండి. క్రైస్తవ సంఘం ప్రభువు నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారిని, రక్షించబడినటువంటి దేవుని పిల్లలు అరణ్య జీవితంగానే కనబడుతున్నది. ఈ లోకం అరణ్యములో ఉన్నట్టే ఉంటున్నారండి. అందుకని క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దైవ గ్రంథంలో ఒక మాట ఉందండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో, నిజంగా తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశం నుండి ఎటు నరకబడ్డావు కనుక నీవు నరకములో ఒక మూలకు తోయబడ్డావు అని ప్రవక్త యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 17వ వచనం అంటున్నాడు, లోకమును అరణ్యముగా చేసిన వాడు ఇతడేనా? అదే కాదు, అనేక పట్టణములను నిజంగా అరణ్యముగా మార్చిన వాడు ఇతడేనా? దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, సాతానుడు లోకాన్ని అరణ్యముగా మార్చాడండి. అరణ్యం భూమిగా మార్చాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, పట్టణములను పాడు చేసినటువంటి వాడు ఇతడేనండి, సాతానుడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ప్రస్తుత కాలములో క్రీస్తు నమ్ముకున్నటువంటి క్రైస్తవ సంఘము కూడా ఇలాగనే లోకమనేటువంటి అరణ్యములో ధూమ స్తంభము ఎలాగైతే ఇశ్రాయేలు కాలములో ప్రయాణం చేస్తా ఉందో, క్రైస్తవ సంఘము కూడా అలాగునే ప్రయాణం చేస్తూ ఉందండి. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనము చూస్తే అక్కడ రాయబడింది, ప్రభు బిడ్డలారా, అరణ్యములో యెహోవాను కేకేస్తా ఉన్నాడు. అరణ్యములో కేకేస్తా, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని అరణ్యములో కేక వినబడతా ఉందండి. లోకమే అరణ్యం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, అలాగున లోకములో ఉన్నటువంటి మనుష్యులను నిజంగా అరణ్య భూమిగా ఉన్నటువంటి మనుష్యులు రండి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి కేక వినబడతా ఉంది. కానీ నమ్మినటువంటి వారు యొర్దాను నదిలోనికి వచ్చి యోహానుతో బాప్తిసం పొందుతా ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, ఆ అరణ్యం మార్గము గుండా ఈ యొక్క ధూమ స్తంభం అనేటువంటిది ప్రయాణం చేస్తూ ఉంటే అనేక మంది తెలియనటువంటి మనుషులు ఇదేమని చెప్పి ఆశ్చర్యచకితులైపోతా ఉన్నారు, ఆశ్చర్యంగా చెప్పుకుంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ దినాల్లో కూడా నిజంగా నశించేటువంటి వారికి సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనంగానే కనబడతా ఉందండి. రక్షించబడేటువంటి పాపికి మాత్రము దేవుని శక్తిగా ఉంది. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. రక్షించబడే పాపికేమో దేవుని శక్తిగా ఉందండి, సువాసనకరంగా ఉంది, ఇంపుగా ఉంది. ప్రభు బిడ్డలారా, అలాగైతే దేవునికి దూరస్తులైనటువంటి వారు, నమ్మని ప్రజలు, అరణ్య జీవితాన్ని కలిగినటువంటి వారికి మాత్రం వెరితనంగానే కనబడతా ఉంది. ఆశ్చర్యంగా ఇదేమి అని చెప్పి అంటా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, అరణ్య జీవితం అండి. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సంఘం ఈ లోకమనేటువంటి అరణ్యము గుండానే ప్రయాణం చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ ధూమ స్తంభం ఎలాగనో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలు సత్య స్తంభములుగా ఉన్నారండి. సత్యమే ఒక స్తంభం అని దేవుని గ్రంథం బోధిస్తూ ఉంది. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని నటువంటి విశ్వాసులు, పరిచారకులు,
వారు నిజంగా సాక్షి స్తంభాలుగా దేవుని మందిరంలో స్థిరంగా కనబడతా ఉన్నారు. కొంతమంది ఇర్మియా అనే భక్తుడు అంటున్నాడు కదా, ఇనుప స్తంభములు అనగా కదలనేటువంటి మనుషులండి. ఇనుప స్తంభాలండి. జయ జీవితాన్ని కలిగి జయించేటువంటి వారికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో జయ స్తంభమని నిజంగా పేర్లు పెట్టబడ్డాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కనుక లోకంలో అనేక మంది ప్రభు నమ్మినటువంటి వారు విశ్వాస వీరులు అని చెప్పుకునేటువంటి వారు కొందరు నిజంగా స్థిరంగా ఉన్నటువంటి వారు స్థిరమైనటువంటి స్తంభం, దీపస్తంభం వెలిగించబడుతూ అనేక మందిని వెలిగించేటువంటి వారు స్థిరంగా దీపస్తంభం లాగానే కనబడుతూ ఉన్నారు. కొంతమంది సత్య స్తంభం లాగానే ఉన్నారు మందిరంలో. కొంతమంది ప్రభువుకు సాక్షులుగా స్తంభాల్లాగానే కనబడుతూ ఉన్నారు. కొంతమంది కదలకుండా బెదరకుండా బెనక్కుండా స్థిరంగా ఇనుప స్తంభాలుగా ఇర్మియా అనే భక్తులు ప్రవచించిన రీతిగా ప్రభు బిడ్డలారా వాళ్ళు నిజంగా అలాగనే కనబడుతూ ఉన్నారు. కొంతమంది జయ జీవితాన్ని కలిగి ఆ జయించేటువంటి వారికి ప్రభు బిడ్డలారా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టు ఇదిగో స్థిరమైనటువంటి వాళ్ళు ప్రభు బిడ్డలారు జయించేటువంటి వారు నా క్రొత్త పేరు వారి మీద రాస్తానన్నాడండి దేవుడు. కనుక విజయములకు గుర్తుగాను జయ స్తంభాల్లాగా కనబడతా ఉన్నారు. ప్రభు బిడ్డలారా దేవుని సంగమా, అలాగైతే ఈ రోజుల్లో విశ్వాసులు అనేక మంది ఒక సంఘంలో రక్షించబడిన తర్వాత రకరకాలుగా చెదిరిపోయేటువంటి మనుషులు చాలామంది కనబడుతూ ఉన్నారు. ప్రభు బిడ్డలారా, ఏదైనా మహాసభలు కూటాలైతే వెళ్ళడంలో తప్పు లేదు, కానీ ఆదివారం కూడా ఒక స్థలంలో ఒక సంఘంలో పనిచేసి రక్షించబడినటువంటి వారు ఆదివారం మయుగ సంఘానికి నిజంగా పరిగెత్తు, అక్కడేముందో ఇక్కడేముందో ఇక్కడేముందో అలాగే స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా ఉన్నారు. ప్రభు బిడ్డలారా, దైవ గ్రంథం ఏం చెబుతుందో తెలుసు. సత్య స్తంభం, స్తంభం అనేది స్థిరంగా ఉండేది, స్తంభం అనేటువంటిది కదలకుండా ఉండేటువంటిది. ఇనుప స్తంభాన్ని దాన్ని ఎవరు కదిలించలేరండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, సంఘములో దేవుని పిల్లలు అనేటువంటి వారు స్థిరమైనటువంటి స్తంభాలా కనబడాల. గాలికి అటు ఇటు ఊగేటువంటి స్తంభాలుగా ఉండకూడదండి. కనుక నిజంగా ఉగుడాకుందనుకోండి, అది ఎగిరిపోతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాగునే అలాంటి స్థితిలో ఉండకూడదు. ప్రభు బిడ్డలారా, క్రీస్తు నమ్ముకున్నటువంటి వారు నిజంగా స్థిరమైనటువంటి స్తంభంలాగా దేవుని సంఘములో కనబడాలని దైవ గ్రంథమే బోధిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ రోజులు అనేక మంది అస్థిరులైపోతున్నారండి. స్థిరంగా సంఘములో స్థిరంగా నిలబడటం లేదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి ఇనుప స్తంభంలాగా దేవుని సంఘములో కదలకూడదండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వారిని గురించి దేవుడే మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటి అంటే, మనము చేసేటువంటి ప్రార్థన, దావీదు అంటున్నాడు 141వ కీర్తనలో, మనం చేసేటువంటి ప్రార్థన ధూపములాగా అనగా పొగలాగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతా ఉంది. ధూమము అనగా పొగబోయినట్టుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఆఘ్రానిస్తూ ఉంది. నోహు అనేటువంటి భక్తుడు కూడా ఆయన బలిపీఠాన్ని కట్టి ఆయన నిజంగా మరి గువ్వలను వధించి దేవునికి నిజంగా ఇంపైనటువంటి మరి సువాసనకరమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా కనబడతా ఉంది. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, క్రీస్తు నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము నిజంగా దేవుని మనం ఆరాధించాలి. మనం చేసేటువంటి ప్రార్థన ఉదయం సాయంకాలము అలాగున మన చేతులెత్తుట నిజంగా మనం చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో అది ఇంపైనటువంటి శ్వాసనకరంగా కనబడాలండి. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ఎలాగూ ఏంటి అంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీ గొట్టము ద్వారా ప్రభు బిడ్డలారా పొగ అనేటువంటి పైకి లేచిపోతూ ఉంది, ధూమంలాగా పైకి పోతూ ఉంది. నిజమే, అది ఒక సాదృశ్యంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగంటే, మరి కుటుంబ ప్రార్థన ఉందనుకోండి, వారి ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థన ధూమములాగా పైకి ఎగిసిపోతూ ఉంది. అలాగనే వ్యక్తిగత ప్రార్థన, ప్రభు బిడ్డలారా కుటుంబ ప్రార్థన, సభలలో జరిగించేటువంటి ప్రార్థన, అలాగనే ఏకాంతంగా చేసేటువంటి ప్రార్థన. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నీ ప్రార్థన, నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో అది జ్ఞాపకార్థంగా కనబడుతూ ఉండాలా. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిందండి, ఇదిగో కొన్ని పాత్రలు, బంగారు పాత్రలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రభు బిడ్డలారా, ఈ పాత్రలు ఏంటి అంటే నిజంగా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అని వ్రాయబడింది. భూలోకంలో నువ్వు చేసేటువంటి ప్రార్థన
ప్రభు బిడ్డలారా ఆ బంగారపు పాత్రలో మాత్రం నింపబడుతూ ఉందండి. కనుక 24 పెద్దలు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా వారి యొక్క చేతిలో కనబడుతా ఉన్నవి బంగారు పాత్రలు. కనుక వారు నిజంగా సాష్టాంగ నమస్కారం చేసి ఇదిగో ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రభు బిడ్డలారా ఆ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా లెక్కించని కోటాన కోట్ల దేవదూతల సమూహము కూడా అక్కడ కనబడతా ఉందండి. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ప్రభు బిడ్డలారా అలాగునా మనము దేవుని స్తుతించాలా, మనము దేవుని మహింపరిచేటువంటి దేవుని పిల్లలుగా మనము కనబడాలా. అందుకని మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా, దేవుని మనం మహింపరిచేటువంటి దేవుని పిల్లలుగా మనం కనబడాలా. కనుక మన ప్రార్థనలు ఎలాగో మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు బిడ్డలారా ఇంకా నీ జీవితం నీ బ్రతుకులో ప్రార్థన జీవితం లేకపోతే నీ ప్రార్థన ధూమ స్తంభంలాగా పైకి ఎగిసిపోయి దేవుని సన్నిధికి దేవుని దృష్టికి అంగీకారంగా కనబడాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీ కొందనాలు చెల్లించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా మీ స్తోత్రం అయ్యా. ప్రభువా మీ స్తోత్రం. అరణ్యములో ప్రయాణం చేస్తున్న ధూమ స్తంభం ప్రభువా ఇదేమని అన్యులు అనేక మంది ఆశ్చర్యచకితులైపోతున్నారు తండ్రి. అలాగనే ఈ దినాల్లో కూడా క్రైస్తవ సంఘం పరిస్థితి కూడా అలాగుంది తండ్రి. ప్రభువా నాయన ప్రశస్తమైన మీ రక్తం ద్వారా మేము కడగబడి శుద్ధులమై ప్రభువా ఓ తండ్రి మీ అడుగు జాల ప్రకారంగా నడుచుకునేటువంటి బిడ్డలుగా మీరు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరే సిద్ధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్యాలు వినేటువంటి ప్రతి బిడ్డను కూడా అత్యధికమైన మీ ఆశీర్వాదంతో నింపుతారని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అడ్రస్ పాస్టర్ పి తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించింది.